హలో అండి, వెల్కమ్ టు శ్రీ భద్రకాళి క్రియేషన్స్. మా షాప్లో వచ్చేసి 4 ఇయర్స్ బేబీకి 1 మినిట్ శారీ స్టిచ్ చేసామండి. స్టిచ్చింగ్ వీడియో చూసేయండి. ఇది వచ్చేసి 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ అండి. ఇది 2 సైడ్ బార్డర్ ఉంది కాబట్టి 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ సరిపోయిందండి. నార్మల్గా 2 సైడ్ బార్డర్ లేకపోతే మాత్రం 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ కావాలండి. ఇది వచ్చేసి 1 మీటర్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ అండి. బ్లౌజ్కి వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి 4 ఫోల్డింగ్స్ వేసానండి. నార్మల్గా ఈ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకొని నడుము దగ్గర నుంచి వెళ్ళి పెట్టుకోవాలండి. నాకు వచ్చేసి 22 వచ్చిందండి. నేను స్టిచ్ చేసే బేబీ లెంత్ నేను అక్కడ 22 దగ్గర మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి శారీ పెట్టుకో టైప్ పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి. ఇది వచ్చేసి షోల్డర్ 4, చంక 4.5 అట్లా పెట్టేసుకోవాలండి. నార్మల్గా నేనైతే చిన్నపిల్లలకు నార్మల్ మెజర్మెంట్స్ పెట్టేస్తానండి. కరెక్ట్గా సరిపోతుంది. కరెక్ట్ బాడీ మెజర్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం అంటూ ఏముండదు. ఫ్రంట్ నెక్ చిన్నగా పెట్టేశాను, బ్యాక్ నెక్ శారీ బ్లౌజ్ మోడల్ కాబట్టి డీప్ నెక్ పెట్టేశానండి. చూడండి, నేను మార్క్ చేశాను కదా అలా. నెక్స్ట్ వచ్చేసి ఈ లైనింగ్ పీస్ కట్ చేసిన తర్వాత మెయిన్ పీస్ 4 ఫోల్డింగ్స్ వేసేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి తీసానండి. నెక్స్ట్ వచ్చేసి బుగ్గ చేతులు పెట్టానండి. దానికోసం బుగ్గ హ్యాండ్స్ కూడా కట్ చేశాను. నార్మల్గా చిన్నపిల్లలే కుడుతుంటే చిన్నగా బాగా అనిపిస్తాయండి. ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి, బుగ్గ చేతులు. చిన్నపిల్లలకి నార్మల్గా ఇట్లా బుట్ట చేతులు అలా అయితేనే బాగుంటాయండి. చూడడానికి క్యూట్గా కనిపిస్తారు. స్టిచ్చింగ్ వాటితోని పిల్లలకు అందంగా కనిపిస్తారండి. నార్మల్గా రెడీమేడ్ డ్రెస్లో మాత్రం అంత అందంగా ఉండరు. స్టిచ్చింగ్ డ్రెస్సెస్లో మంచిగా బొద్దుగా కనిపిస్తారు 10 ఇయర్స్ లోపు పిల్లలకి మాత్రం. ఇప్పుడు కట్టింగ్స్ అయిపోయిందండి. ఇందాక శారీ పెట్టుకోట్లాగా కట్ చేసుకోవాలని చెప్పాను కదా అండి, 4 పీసెస్ అవి వచ్చేసి జాయింట్ చేసుకోవాలండి. 4 పీసెస్ జాయింట్ చేసుకోవాలి, 1 సైడ్ వదిలేసేయాలి. 4 పీసెస్ జాయింట్ చేసుకున్న తర్వాత కింద కార్నర్ ఉంటుంది కదా అండి, అది కూడా అంచులు కుట్టేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు కింది వైపు ఆ పీసెస్ అన్ని జాయింట్స్ అయిపోయిన తర్వాత చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా కల్లీస్ మోడల్ లాగా మన శారీ పెట్టుకోవటం ఎలా ఉంటుందో అలా స్టిచ్ చేసేసాను. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఒక మార్క్ చేశానండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు అటు కార్నర్ నుంచి వెళ్ళి ఒక 5 ఇంచెస్కి అలా వదిలేసి ఒక మార్క్ గీసుకోవాలండి. అది ఎందుకు అంటే నేను ఇప్పుడు చెప్తా చూడండి. అలా లైన్ స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక పీసు పైన పార్టు కింద పార్టు అని 2 పార్ట్స్ చెప్పాను కదా, అవి 2 కలిపి జాయింట్ చేసేసాను నేను ఆల్రెడీ. ఇది వచ్చేసి ఇప్పుడు ఇక్కడ శారీ పీస్ని జాయింట్ చేయాలండి. నేను ఇంకొక మార్క్ పెట్టాను చూసారా అండి, అది మిడిల్ పార్ట్. అక్కడ కుర్చీలు వస్తాయండి నేను మార్క్ చేసి పెట్టిన దగ్గర. చూడండి, ఇప్పుడు ఈ మెయిన్ పీసు ఫ్యాబ్రిక్ కొంచెం ముడతలుగా ఉండేనండి. దానికోసం కొంచెం ఐరన్ చేస్తే నీట్గా ఉంటుందని ఐరన్తో సైడ్ ఓవర్లతో కొంచెం డ్రెస్సెస్ లుక్స్ చేంజ్ అయిపోతాయండి. చిన్న పనులతోని బాగుంటాయి. ఇందాక మార్క్ చేసిన దగ్గర స్టిచ్ వేస్తున్నానండి స్ట్రేట్గా. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్లు. కానీ కింది వైపు కింద ఒక బార్డర్ దగ్గర ఒక 2-3 ఇంచెస్ వరకు వదిలేసానండి. ఆ స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు అదంతా ఫ్యాబ్రిక్ మొత్తం లోపల పెట్టేసి ఈ కార్నర్ని ఆ కార్నర్ని కలిపి ఒక స్టిచ్ వేయాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్లు స్ట్రేట్గా. చూడండి, మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటివి కుట్టినప్పుడు మీరు చూడొచ్చండి, నేర్చుకోవచ్చు. ఇలా లైన్గా స్టిచ్ చేసిన తర్వాత అది ఓపెన్ చేసేసేయండి, లోపల పెట్టేసిన ఫ్యాబ్రిక్ అంతా. ఇప్పుడు వచ్చేసి ఇట్లా లాస్ట్లో పళ్ళు పార్ట్ అండి. ఈ పళ్ళు పార్ట్ కోసం నేను ఎలా పెడుతున్నానో అలా ఫోల్డింగ్స్ చేసుకొని మనకు కొంగు పార్ట్ దగ్గర మినిమం సైజు చూసుకోవాలండి, పిల్లల సైజు చూసుకోవాలి. అక్కడ ఒక పిన్స్ పెట్టేసుకోవాలి. చూడండి, అక్కడ నేను కుర్చీలు వస్తాయని మార్క్ చేశాను చూపించా కదా, అక్కడ కుర్చీలకి ఫోల్డింగ్స్ మనం శారీ కుర్చీలు ఎట్లా పెట్టేస్తామో అట్లా పెట్టేయాలి. తర్వాత అక్కడ మనం కట్ చేసిన పార్ట్ కాబట్టి అలా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ వేసుకోవాలండి. వేసుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి, మా డ్రెస్ ఎలా ఉంది అన్నది ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు కూడా కొంచెం బాగుంటుందండి. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. ఇందాక కటింగ్ చూపించా కదా, నెక్ గోల్డ్ పైపింగ్ చేసేసానండి. మొత్తం వీడియో చేస్తే మీకు చాలా లెంతీగా అవుతుందని మరీ అంత క్లియర్గా ప్రతి ఒక్క స్టిచ్ని నేను వీడియో తీయలేదండి. ఫ్రంట్కి బ్యాక్కి పైపింగ్ వేశాను, అలా బుట్ట హ్యాండ్స్ రెడీ చేసేసాను. మినిమం ఐడియా ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది.
చూడండి చిన్నపిల్లలకి మామూలుగా చిన్నపిల్లలు ఇలాంటివి వేసుకోవడమే కష్టం. ఇలా సైడ్ ఓవర్లాక్స్ చేస్తే కొంచెం వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, కుచ్చుకోకుండా ఉండడం, అట్లా వాళ్ళు కొంచెం సేపు ఎక్కువ ఉంచుకోవడానికి అవకాశం ఉంటుందండి. అందుకోసమని ఇలా సైడ్ ఓవర్లాక్ చేస్తున్నానండి. దీంతో ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది, మంచి నీట్ లుక్లో కనిపిస్తుంది డ్రెస్ కూడా. చూడండి మొత్తం మీద అయితే బ్లౌజ్ రెడీ చేసేసండి. బుల్లి బ్లౌజ్ అండి, ఎంత బాగుందో. పెద్ద పెద్ద బ్లౌజులు కుట్టి ఇలా చిన్న చిన్న బ్లౌజులు కుడితే చాలా క్యూట్గా కనిపిస్తాయండి. చూసేయండి ఎంత బాగుందో. చిన్న బ్లౌజ్ అండి, ఎంత బాగుంది. ఫ్రంట్ వచ్చేసి చిన్న స్టార్ నెక్ వచ్చేసింది, బ్యాక్ వచ్చేసి రౌండ్ వచ్చేసిందండి. ఎంత బాగుందో చూసేయండి. ఇలాంటివి చూడాలంటే మా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి. ఓకే అండి, చూడండి ఎంత బాగా కుర్చీలు వచ్చేసాయో. మనం శారీ కట్టుకుంటే కూడా అంత నీట్గా రావండి, అంత బాగా వచ్చేసాయి. మీకు అలా అనిపిస్తే మాత్రం ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి చిన్న శారీ. మళ్ళీ నడుం పాట దగ్గర కూడా నేను పట్టీ వేసేటప్పుడు వీడియో ఏం తీయలేదండి. నార్మల్గా లెహంగా పట్టీ వేసినట్టు పెట్టేయాలండి నడుం దగ్గర. ఇది కొంగు పాట అండి. కొంగు పాటకి రెడీమేడ్ శారీ కదా కాబట్టి మనకు ఈజీగా ఉండాలనేసి అవి మొత్తం ఫోల్డింగ్స్ దగ్గర పిన్స్ స్టిచ్ చేసేసానండి. మీకు డ్రెస్ కనుక నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.